సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాల అయితే పూర్తిగా వర్షపు నీటితో నిండిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం అక్కడే ఉన్నాము. మోకాళ్ళ లోతు నీటి అయితే మొత్తం పూర్తిగా పాఠశాల మొత్తం పూర్తిగా వర్షం నీటితో అయితే నిండిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మన విజువల్స్లో కూడా చూడొచ్చు. పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తి ఆవరణ మొత్తం కూడా వర్షపు నీటితో నిండింది. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో అయితే ఆ వర్షపు నీరు ఈ పక్కనే చెరువు ఉంటుంది. ఈ చెరువు నుంచి అయితే ఈ వాటర్ మొత్తం వచ్చి ఈ పాఠశాలకు వచ్చి చేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల పరిస్థితి ఇదే ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే బిక్కుబిక్కుమంటోటి బతుకుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి సంవత్సరం నెలకొంటుంది. అయినా కానీ దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే దాంట్లోనైతే పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ వర్షం వచ్చైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఈ పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్కి కూడా మార్చి అక్కడే వీళ్ళకు వసతి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసి అక్కడికి మార్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఈసారి వర్షాలు వస్తాయి, భారీ వర్షాలు ముందస్తుగా వర్షాలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. దీంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.